గోర్లు మీకు ఇల్లేరు. కొంచెం దారులు గాయత్రి ఏది మన పూర్వం సినిమా బాగున్నాయి. సినిమా వేయాల స్క్రీన్ పెట్టి పెద్దది కాదు, ఏం సరదాగా అది ఏం దాన్ని ప్రాపగేట్ చేసే చూడండి. ఎవరు ఆడపిల్ల మగపిల్లడు ఇద్దరు, ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు. ఎవ్రీబడి ఈజ్ యూనిక్. ఇద్దరు ఉంటేనే మనకి బ్యాలెన్స్ ఉంటుంది నేచర్ లో, అవునా కదా? అన్ఫార్చునేట్లీ ఆంధ్రాలో ఆ పర్సెంటేజ్ రేషియో, ఆడపిల్లల రేషియో తక్కువ ఉంది అబ్బాయిల కంటే. ఫర్ ఎవ్రీ 1000 men there are only 998 women. ఆంధ్రప్రదేశ్ స్టాటిస్టిక్స్. అది ఈక్వల్ ఉంటే బాగుంటుంది. తర్వాత పెళ్లి సంబంధాలు చేస్తే వాళ్ళే ఇబ్బంది పడతారు, అవునా? బయట నుంచి ఎత్తుకొని వచ్చుకోవాలి. అలాంటి పరిస్థితి వద్దు కదా. అమ్మ నాన్నకి చెప్పండి, మీరు ఏ విషయంలోనూ తక్కువ కాదు. కల్పనా చావ్లా ఎగ్జాంపుల్ చెప్పండి, సునీత విలియమ్స్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఇందిరాగాంధీ ఎగ్జాంపుల్ చెప్పండి. ఈ రోజు ఇప్పుడు ప్రోగ్రామ్ చేస్తున్నాం సావిత్రిబాయి పూలే. ఈరోజు ఆమె జయంతి కదా. చూడు, మీ స్కూల్ స్థాపించింది కూడా ఆమె పేరుతో, ఆమె హస్బెండ్ పేరుతో పెట్టారు. మీరు ఈ లైవ్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. మీ చుట్టుపక్కల ఉంటారు చాలా మంది. మీ టీచర్స్ చూడండి ఎంత బాగా వచ్చి మీకు చదివిస్తున్నారు. మీకు వాళ్ళంతా ఉండే వీళ్ళ రియల్ హీరోస్ ఈ లైఫ్ లో, అవునా కదా? చూడండి, వీళ్ళ ఎగ్జాంపుల్ చెప్పి మీ పేరెంట్స్ ని అలా డిఫరెన్షియేట్ చేసే పేరెంట్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి, వాళ్ళు కూడా మారుతారు. ఓకేనా? ఓకే, టైం అవుతుంది. నెక్స్ట్ టైం ఈ క్లాస్ కొంచెం క్లాస్ చెప్తాను. ఓకే, మనకుండే పేషెన్స్ ఉండదు, వాళ్ళకుండే బలం మనకుండదు, అవునా? చేసే పనులు వాళ్ళు చేయాలి. అలాగే ఎవరు చెప్పారు వాషింగ్ అబ్బాయిలు వేయకూడదు అని. అలా ఏం లేదే, వాళ్ళు బట్టలు వేసుకున్నారా? వేసుకుంటారు కదా. కుకింగ్ మేము అమ్మాయిలు చేయాలా? అమ్మాయిల కంటే అబ్బాయిలే బాగా కుకింగ్ చేస్తారు. హోటల్లో చూడండి, అమ్మాయిలు కుకింగ్ చేస్తారు కనపడతారా? అంతా అబ్బాయిల రాజ్యం అదంతా. ఈ కుకింగ్ అనేది, బట్టలు ఉతుక్కుండేది, క్లీనింగ్ అనేది అమ్మాయిలకు మాత్రం సంబంధించింది కాదు. మీరు కూడా ఇంట్లో వెళ్ళాక ఈ తమ్ముడు అన్నలో ఉంటే చెప్పండి, గొడవ పడకండి, చెప్పాలి. ఏమని? ఇది లైఫ్ స్కిల్ గా బాబు, ఇది ఉంటే నీకు లైఫ్ అంతా నువ్వు క్లీన్ గా, నీ ఇంట్లో క్లీన్ గా పెట్టుకునే హెల్ప్ అవుతుంది. దాంట్లో ఏం కొట్లాడే పోవద్దండి. అది ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన ఒక స్కిల్, అవునా కదా? అమ్మ నాన్న మనతో ఉండరు, మనం ఇంట్లో ఎక్కడ ఉన్నాం, ఆకలిస్తే ఏం చేయాలా? హోటల్ పోయి తెచ్చుకున్నామా? చేసుకొని తినాలా? సో ఎవరైనా సరే, అబ్బాయి అయినా అమ్మాయి అయినా, మీరు మీ ఫ్యామిలీకి నేర్పించండి చాలు. నేనేమి సమాజాన్ని మార్చాల్సిన అవసరం లేదు, అవునా? మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ని మార్చగలిగితే చాలు. స్లోగా ఊరంతా మారిపోతుంది, అవునా? సో ఇంకా మీరేమైనా చెప్తారా? ఓకే, వెరీ గుడ్. మీరంతా గర్ల్సే కదా. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఈక్వాలిటీ అనేది. సార్ చెప్పారు కదా. సో మన పురాణాల్లో మీరు చదివి ఉంటుంది. పురాణాల్లో మనం చదివి ఉంటాం కదా, ఏమని లక్ష్మీనారాయణులు అంటారు, అవునా? ఎగ్జాంపుల్ చెప్పండి, పార్వతీ పరమేశ్వరులు అంటారు, అవునా? అక్కడే పురాణాల్లోనే ఫస్ట్ అమ్మాయి పేరు పెట్టి తర్వాత అబ్బాయి పేరు పెట్టారు.
ఇప్పుడు ఎందుకు అన్ని మారుతున్నారు? మనం తిరిగి రాద్దాం. ఓకేనా? ఓకే, మీరంతా హెల్ప్ చేస్తారా? Bluetooth mode, FM mode, AUX mode. సో ఇంకా మీరేమని చెప్పండి. ఏం లేదు. సో చూడండి, పురాణాల్లోనే అంత విమెన్ కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పుడేం తగ్గిపోలేదు. మనము ఎవరికి తక్కువ కాదు అని ఒక్కటి తెలుసుకోండి అంతే. అలాగే మనం ఎక్కువ కూడా కాదు. ఆల్ విమెన్ అండ్ మెన్ ఆర్ ఈక్వల్. అదొక్కటి గుర్తు పెట్టుకోండి సార్. ఇప్పుడు ఇది కొత్త ఫెమినిస్టులు వచ్చారు. లేడీసే గొప్ప, విమెనే గొప్ప అలాంటి కాన్సెప్ట్ లేదు. బోత్ ఆర్ యూనిక్. ఓకే, విమెన్ ఆర్ యూనిక్, మెన్ ఆర్ యూనిక్. మన